కడప జిల్లా బ్రహ్మంగారి మఠం భారతదేశ ఐక్యత, అఖండత మరియు సాంస్కృతిక గుర్తింపు ధర్మంపై ఆధారపడి ఉన్నందున దాన్ని కాపాడుకోవడం ప్రతి పౌరుడి పవిత్ర కర్తవ్యమని రాజ్యాంగ మత విశ్వాసం మరియు ఆరాధనకు స్వేచ్ఛ హామీ ఇస్తున్నప్పటికీ బలవంతపు మోసపూరిత ప్రయోగహరిత మత మార్పిడులను జాతీయ ఐక్యత మరియు సామాజిక సమరసతపై చేయవలసిన కర్తవ్యాన్ని అచలానంద ఆశ్రమంలో ఏర్పాటు చేసిన సమావేశంలో వీచేసిన ధర్మాచార్యులు, సాధువులు వారి వారి అభిప్రాయాలతో సభను ఏర్పాటు చేయడమైంది. ప్రతి హిందువు తన ధర్మం కోసం, దేశం కోసం పోరాడాలని, లేకపోతే భవిష్యత్తులో తన ఉనికిని కోల్పోతారని హితవు పలికారు. జై వీర బ్రహ్మ జై, గోవిందమాంబ జై, జై వీర బ్రహ్మ జై, అచలానంద స్వామి జై. ఈ రోజున మన అచలానందాశ్రమం తోట్లపల్లి బ్రహ్మంగారి మఠం మండలం కడప జిల్లా నందు ప్రాంత ధర్మాచార్యుల సదస్సు విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో కేంద్ర మార్గదర్శక మండలి సభ్యులైనటువంటి శ్రీ 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 స్వస్వరూపానంద స్వాముల వారు, అలాగనే నేను మా సమక్షంలో ప్రాంత మార్గదర్శక మండలి, అలాగనే ఈ ప్రాంతానికి సంబంధించిన దక్షిణాంధ్ర ప్రాంతానికి సంబంధించిన స్వామీజీల సదస్సు జరిగింది. అనేకమైనటువంటి విషయాలని ఇందులో ప్రస్తావించడము, పూజ్య స్వామీజీలు తమ తమ అభిప్రాయాల్ని తెలియచేయటము జరిగింది. భారతదేశం అంటే హిందూ దేశం, సనాతన ధర్మానికి పుట్టినిల్లు. ఈ దేశానికి, ఈ ధర్మానికి ఒక అవినాభావ సంబంధం ఉంది. మేక్ నో మిస్టేక్, వితౌట్ హిందూయిజం ఇండియా హ్యాస్ నో ఫ్యూచర్ అన్నటువంటి డాక్టర్ అనిబీసెంట్ లాంటి వారి యొక్క మాటల్ని మనం గుర్తు చేసుకోవాలి. ఈ దేశానికి, ఈ ధర్మానికి చెట్టుకి, నేలకి ఉన్నటువంటి అనుబంధం ఉంది. ఆ నేల నుండి చెట్టును వేరు చేస్తే ఆ చెట్టు నశించిపోయినట్లుగానే ఈ ధర్మం నుండి దేశాన్ని వేరు చేయాలి అనేటువంటి దుష్ట పన్నాగాలు అనేకం జరుగుతూ ఉన్నాయి. పూజ్య సాధు సంతులంతా కూడా తీర్మానం చేశారు, ఇటువంటి కార్యక్రమాలని మేము ముందుకు సాగనివ్వబోము. మా ధర్మాన్ని, మా సంస్కృతిని, మా ఆచార వ్యవహారాలని మేమంతా కూడా కలిసి కాపాడుకుంటాం అనేటువంటి సంకల్పం చేయడం జరిగింది. మరీ ముఖ్యంగా మత స్వేచ్ఛ బిల్లు మీద పూజ్య స్వామీజీలు ఆలోచన చేశారు, సమాలోచన చేశారు. ఈ విషయంలో మత స్వేచ్ఛ అంటే తాను పుట్టినటువంటి, తాను పెరిగినటువంటి మతాన్ని తాను అనుసరించేటువంటి సౌలభ్యము, అవకాశము ప్రతి ఒక్కరికి ఉండాలి. అయితే దురదృష్టవశాత్తు అనేక రకాలైనటువంటి ప్రలోభాలతోనూ, జనం యొక్క అజ్ఞానాన్ని ఆసరాగా చేసుకొని, వారి దారిద్ర్యాన్ని ఆసరాగా చేసుకొని మత మార్పిళ్ళు జరుగుతున్నటువంటి సత్యం మన అందరికీ తెలుసు. ప్రలోభాలకి గురి చేసి, మాయమాటలు చెప్పి, మభ్యపెట్టి మతం మారిస్తే అది చట్ట విరుద్ధం అవుతుంది. ఈ విధంగా చేసిన వారు శిక్షించబడతారు అనేటువంటి దీనితో మత స్వేచ్ఛ బిల్లుని 14 రాష్ట్రాలు అమల్లోకి తీసుకుని వచ్చినటువంటి విషయం మనకు తెలుసు. అయితే ఎవరు భుజాలు తడుముకుంటారో, ఎవరు భయపడతారో ఈ చట్టానికి, ఆ విషయం కూడా మనకు తెలుసు. మత స్వేచ్ఛ బిల్లు కేవలం ఒక హిందువుల కోసమో లేదా ఒక మతం కోసమో చేసింది కాదు. అందరికీ కూడా దీంట్లో ఉండేటువంటి చట్టాలు సమానంగా ఉంటాయి. నీ ధర్మాన్ని నువ్వు ఆచరించుకోవచ్చు, ఇతరులను మభ్యపెట్టి మతం మార్చకూడదు. ఎవరైనా ఐచ్ఛికంగా తాము మతం మారాలి అంటే మారవచ్చు, వారి అది అభీష్టం. అయితే చట్ట ప్రకారము వారు మతం మారవచ్చు. వారు కలెక్టర్ దగ్గర ఆ మార్చేటువంటి వ్యక్తుల అనుమతి తీసుకొని మారతామన్నటువంటి వారిని మార్చవచ్చు. కానీ ఎవరు దీనికి భయపడుతున్నారు? ఎవరైతే రహస్యంగా అనేక రకాలైనటువంటి ప్రలోభాలకి గురి చేస్తూ తమ పబ్బం గడుపుకుంటున్నారో అటువంటి వాళ్ళందరికీ కూడా ఈ మత స్వేచ్ఛ బిల్లు, అలాగనే మత మార్పిడి నిరోధక చట్టం వారిని భయపెడుతూ ఉంది. ఈ దేశంలో హిందువులున్నారు, బౌద్ధులున్నారు, జైనులున్నారు, క్రిస్టియన్లున్నారు, ముస్లింలున్నారు, సిక్కులున్నారు, ఇంకా అనేక మతాలు ఉన్నాయి. కానీ 2-3 మతాలకు సంబంధించిన వారికే ఇది ఎందుకు భయం కలిగిస్తుందో మనకి అర్థం కాదు.
ప్రభుత్వం కూడా ఈ 14 రాష్ట్రాల్లో ప్రభుత్వము ఈ మత స్వేచ్ఛ బిల్లును తీసుకొని రావడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ మత స్వేచ్ఛ బిల్లు రావాలని చెప్పి పూజ్య ధర్మాచార్యులంతా కోరుకుంటూ ఉన్నారు. అయితే ఈ మత స్వేచ్ఛ బిల్లుని రద్దు చేయాలని కొంతమంది సుప్రీంకోర్టుని ఆశ్రయించడము, సుప్రీంకోర్టు వివిధ అనేకమైనటువంటి అప్పీల్స్ అన్నింటినీ కూడా తీసుకొని ఒకేసారి మేము పరిశీలిస్తాము అని చెప్పడం మాబోటి సాధువులందరికీ కూడా ఆశ్చర్యాన్ని, విస్మయాన్ని కలిగిస్తుంది. ఎందుకు అంటే మేమంతా పోరాడుతూ ఉన్నాం. దేవాలయాలు హిందువుల యొక్క సొత్తు. దేవాలయాల్ని పాలించుకునేటువంటి సేవించుకునేటువంటి అవకాశం హిందువులకు అప్పగించండి. మీ ప్రభుత్వాల పెత్తనం మా ఆలయాల మీద ఎందుకు? హిందూ సమాజం సమకూరుస్తున్నటువంటి ధనంతో నడుస్తున్న ఆలయాలని